60 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమానికి ఘనమైన ముగింపు పలికేలా జూలై 30న విభజన నిర్ణయాన్ని ప్రకటించింది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్. అప్పటి నుంచి విభజన అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు, ఏపీ ఎన్జీఓలు చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. కానీ వారందరినీ పక్కన పెడుతూ వారి వాదన తప్పంటూ విభజన జరగాల్సిందే అంటున్నారు సీమాంధ్రులు. మానసికంగా విడిపోయిన ప్రస్తుత తరుణంలో రాష్ట్రం విడిపోతేనే మంచిదంటున్నారు సీమాంధ్ర ప్రజా హక్కుల పోరాట సమితి నేతలు. నెల్లూరులోని మహబూబ్ ఖాన్ పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై ఆంధ్ర స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరులకు నివాళులర్పిస్తూ విభజనకు మద్దతుగా నినాదాలు చేశారు. సీమాంధ్రలో ఉద్యమం పెట్టుబడిదారులే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు హక్కుల పోరాట సమితి నేతలు. ఇన్ని రోజులుగా జరుగుతున్న సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్కూళ్లు తెరవకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఖచ్చితంగా ఇదైతే బోగస్ ఉద్యమం. ఈరోజు కొంతమంది పెట్టుబడిదారులు చేసే ఉద్యమమే కానీ వాస్తవంగా సామాన్య ప్రజలంతా ఈరోజు ఈ సమ్మె వల్ల చాలా నష్టపోయారు. ఎందుకంటే ఒక చిన్న ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా వేలు ఖర్చు పెట్టుకొని టౌన్లోకి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నిజంగా 100% ఈ ఉద్యమాన్ని చిత్కరించుకుంటున్నారు. కాబట్టి దేశంలో చిన్నవిగా ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధిలో ముందున్నాయని గుర్తు చేశారు నాయకులు. సీమాంధ్ర ఉద్యమం కృత్రిమమైందని వారు స్పష్టం చేశారు. ప్రధానంగా 1956కు ముందు ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఆంధ్ర రాష్ట్రం కోసమేనని చెప్పారు. పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మనం ఉండలేమని, మన పిల్లలు చదువుకోలేరని కొన్ని అబద్ధాలు చెప్పి ఇక్కడ గవర్నమెంట్ మద్దతుతోటి సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ఉద్యమం నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమంలో 85% జనం పార్టిసిపేషన్ లేదు. పైగా ఈ ఉద్యమం వల్ల సామాన్య ప్రజానీకం అనేక కష్టనష్టాలు బారిన పడుతున్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉత్తదే అని మరోసారి రుజువైంది. నెల్లూరులో సీమాంధ్ర ప్రజా హక్కుల పోరాట సమితి నిర్వహించిన శాంతి ర్యాలీ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.